నమస్తే వెల్కమ్ టు క్యూబ్ టీవీ నేను మీ యాంకర్ చార్మి ఈ రోజు మనతో పాటు ప్రస్తుతం ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గురుశ్రీ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం. గురుగారు, కాల సర్పదోషం ఈ దానికి బుక్కి సంబంధించి కూడా మీరే రాయడం జరిగింది. అసలు ఈ కాల సర్పదోషం గురించి అసలు ఏంటి గురుజీ, దీన్ని కొంచెం వివరించరా? తప్పకుండా. ఓం శ్రీ గురుభ్యో నమః. నేను 97లో కాలసర్పయోగం అనేది ఒక పుస్తకం రాశాను. కాలసర్పయోగం అంటే రాజమండ్రి మోహన్ పబ్లికేషన్ వాళ్ళు ప్రింట్ చేశారు. తర్వాత మళ్ళీ కాలసర్పయోగ చంద్రిక అని అతిపెద్ద పుస్తకం నాది. ఆ కాలసర్పయోగ చంద్రిక అనేది దాదాపు 460 పేజీల పుస్తకం. అది ప్రపంచంలోనే మొట్టమొదటి పుస్తకం తెలుగు భాషలో. దాని తర్వాత మళ్ళీ రాహుకేతుల యోగం అని, అలానే ఛాయాగ్రహాలని 4 పుస్తకాలు దాన్ని వివరణాత్మకంగా రాశాం మేము. అయితే కాలసర్పయోగం అంటే ఏమిటంటే అగ్రభాగంలో రాహు ఉండాలి, అధోభాగంలో కేతు ఉండి, మధ్య గ్రహాలన్నీ కూడా సప్తగ్రహాలన్నీ కూడా ఉంటే దాన్ని కాలసర్పయోగంగా నిర్వచించారు. కాలసర్పయోగం అంటే ఏంటంటే రాహుకేతుల మధ్యలో మిగతా గ్రహాలన్నీ కూడా బంధించబడి ఉంటే దాన్ని కాలసర్పయోగం అంటారు. దానిలో 12 రకాల కాలసర్పయోగ దోషాలు ఉంటాయి. అంటే అనంత కాలసర్పయోగ దోషం అనేది ఒకటి ఉంటుంది. అనంత కాలసర్పయోగ దోషం అంటే ఏమిటి అని అంటే జన్మలగ్నం రాహు ఉండి సప్తమంలో కేతు ఉంటే దాన్ని అనంతకాల సర్పయోగ దోషం అంటారు. అంటే ఆరోగ్యపరంగా శరీరపరంగా కొంత ఇబ్బందులు ఉండటం, వివాహపరంగా దోషం ఉండటం, మానసికంగా సమస్యలు, ఆరోగ్యపరంగా కూడా దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే అవకాశం అనేది ఒకటి ఉంటుంది. అలానే కొలిక కాల సర్పయోగ దోషం అంటారు. అంటే జన్మలగ్నం నుంచి రాహు ఉండటం, అష్టమ స్థానంలో కేతు ఉండటం, ధనపరంగా ఇబ్బందులు, వ్యాపార పరంగా నష్టాలు, కుటుంబ పరంగా ఇబ్బందులు, ఆరోగ్యపరంగా జాగ్రత్త ఉండాలి. అంటే అనంత, కుళిక, తక్షక, కర్కోటక, శంఖపాల, శంఖనందన, పద్మ, మహాపద్మ, శేషనాగ ఇలాంటి కాలసర్పయోగ, శంఖపాల ఇలాంటి కాలసర్పయోగ దోషాలు 12 ఉంటాయి. అంటే 12 కాలసర్పయోగ దోషాలు జన్మలగ్నాన్ని అనుసరించి 1వ స్థానం రాహు ఉంటే 1, 2వ స్థానము, 3వ స్థానము కుళిక, తక్షక, కర్కోటక, అలానే ఈ కాలసర్పయోగ దోషాలు తక్షక ఇలాంటి కాలసర్పయోగ దోషాలు 12 ఉంటాయి. అలానే దృశ్యగోళార్ధ కాలసర్పదోషము, అదృశ్య గోళార్ధ కాలసర్పయోగం, అలానే ఇక్కడ లగ్న కాలసర్పయోగ దోషము, అపసవ్య కాలసర్ప దోషము, సవ్య కాలసర్పయోగ దోషం అంటారు. యోగము అంటే గ్రహాల యొక్క కలయిక. అంటే 2 or more ప్లానెట్స్ కంజంక్షన్ ఈజ్ కాల్డ్ యోగా అంటారు. అంటే యోగాలంటే గ్రహాల యొక్క కలయిక. అంటే ఈ యోగం అనేది ఉండటం వల్ల ఎలాంటివి జరుగుతాయి అంటే ఈ యోగానికి కొంత జీవితంలో ప్రాబ్లమ్స్ రావటం, పనులలో ఆలస్యం కావటం, వివాహం కాకపోవటం, వివాహం అయితే సంతానం కలగలేకపోవటం, అలానే వివాహం కాలేకపోవటం, భార్యాభర్తల మధ్యలో గొడవలు, కోర్టు సమస్యలు, ఏ పని కుదరకలేకపోవటం, ఇళ్ల నిర్మాణం చేపట్టలేకపోవటం, వివాదాలు, అన్నదమ్ముల మధ్యలో గొడవలు, తల్లిదండ్రుల మధ్యలో గొడవలు, మరణించడం ఇలాంటివన్నీ దీర్ఘకాలిక రోగాలు రావటం, ఏది కూడా సిటీ స్కానర్కి అందని రోగం రావటం, ఇలాంటివన్నీ కూడా కాలసర్పయోగ దోషమే జరుగుతాయి. అయితే అందరికీ జరగాలని లేదు. చాలామంది కూడా ఏమనంటే ఇప్పుడు మనం చెప్పాం కదా, ఇక జాతకాన్ని చూసుకోకుండా నాకు వివాహం కాలేదంటే కాలసర్పయోగ దోషం, నేను ప్రయాణం చేయలేకపోతే కాలసర్పయోగం, నా ఇంట్లో ఫ్రిడ్జ్ కొనలేకపోతే కాలసర్పయోగ దోషం, మా ఇంట్లో టీవీ కొనకపోతే కాలసర్పయోగ దోషం, ఇలాంటి ఆలోచన చేసే జనాలు ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళే అనుకుంటారు. అసలు నిజంగా ఉందే లేదా కాలసర్పయోగం వల్ల జరుగుతుందా, మిగతా గ్రహాల యొక్క ప్రభావం జరుగుతుందే? వివాహం కాలేదంటే శుక్రదోషం కూడా కారణం ఉండొచ్చు. శుక్రుడు రాహుతో కానీ, కేతువుతో కానీ, శనితో కానీ, కుజుడితో కానీ, రవితో కానీ కలిస్తే కానీ ఆ నక్షత్రాల్లో బాగలేకపోతే కూడా వివాహం జరగకపోవచ్చు. గురువు ఉన్నాడు 6, 8, 12 స్థానాల్లో ఉంటే, గురు రాహువులు కలిస్తే, అలా గురుకేతువులు కలిస్తే, గురు శని కలిస్తే, గురువు కూడా వివిధ నక్షత్రాల్లో ఉంటే కూడా ధనపరంగా ఇబ్బందులు కలుగుతాయి, సంతానపరంగా ఇబ్బందులు కలుగుతాయి. కేవలం కాలసర్పదోషమే అనుకోకూడదు. వీళ్ళందరూ ఇలా అనుకుంటూ ఉంటారు చాలామంది. అలా కాదు. కాలసర్పదోషం ఉందా లేదా జాతకంలో విఫలమవుతుంది కూడా. కాలసర్పదోషం యోగభంగం అవుతుంది. అంటే జాతకంలో గజకేశ్వరి యోగం కానీ, చంద్రమంగళ యోగాలు కానీ, రవిబుధాదిత్య యోగాలు, లక్ష్మీ యోగాలు కొన్ని ఉంటే కూడా కాలసర్పయోగ దోషం అనేది ఉండదు. ఇలాంటివన్నీ కూడా చూసుకోవాలి. అలానే అగ్రభాగంలో కేతు ఉంటే అధోభాగంలో రాహు ఉంటే కూడా అపసవ్య కాలసర్పదోషం. అంటే క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్ కూడా ఉంటుంది. అందువల్ల చూసుకోవాలి అది ఉందా లేదా అనేది అపోహ పడకూడదు. కొన్ని గ్రహాల్లో కాంబినేషన్లో
రాహుతో మిగతా గ్రహాలన్నీ కూడా కలిసినప్పుడు ఉదాహరణకి రాహు మేష రాశిలో ఉంటాడు. రాహు మేషరాశిలో ఉంటే దానికి సప్తమ స్థానం తులారాశి అవుతుంది. తులారాశిలో కేతు ఉంటాడు. రాహు మేషరాశిలో ఉన్నప్పుడు ఏం జరుగుతుంది అనంటే, రాహుతో కొన్ని కాంబినేషన్ ఉంటాయి. చంద్రుడు, గురువు కాంబినేషన్ ఉందనుకోండి. రాహు కంటే ముందు గురువు ఉన్నాడనుకో డిగ్రీల్లో, అప్పుడు కాలసర్ప యోగ దోషం లేనట్టే. ఆ డిగ్రీలు మ్యాథమెటికల్‌గా కాలిక్యులేషన్ చేయాలి. కేవలం రాహు మేషరాశిలో ఉండి దాని కాంబినేషన్‌లో గురువు ఉండి, బుధుడు ఉండి, కింద కేతు ఉంటే, ఆహా! రాహు, కేతుల మధ్యలో మిగతా గ్రహాలు బంధించబడి ఉన్నాయి. కాలసర్ప యోగ దోషం అని వాళ్ళు అనుకుంటుంటారు. కానీ గురువు డిగ్రీల్లో ముందున్నాడా? నక్షత్రంలో ఉన్నాడా? ఏ నక్షత్రంలో ఉంది? సంపూర్తిగా అనాలిసిస్ చేసి నిజంగా కాలసర్ప దోషం ఉందా? లేకపోతే ఏదైనా యోగాలొచ్చి యోగభంగం అయిందా అని కూడా చూసుకోవాలి. ఇలాంటివన్నీ కూడా చూసుకోవాలి. చూసుకోకుండా వీళ్ళేం చేస్తారంటే, మాకు కాలసర్ప యోగ దోషం ఉంది. హ్మ్. కాబట్టి ఇక్కడ ఎళ్ళాలి. ఏదో ఒక క్షేత్రానికి వెళ్ళాలి. ఈ క్షేత్రాల మళ్ళీ కూడా ఉన్నాయి మళ్ళీ. హ్మ్. ఏదో క్షేత్రాలకెళ్ళి నామకే వాస్తు చేసుకుంటాం. మనకేందంటే మనకొక అలవాటుంది. ఇప్పుడు కొంతమంది ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కొన్ని సిటీస్ ఉన్నాయి. హైదరాబాదు, గుంటూరు, విజయవాడ, విశాఖపట్నం ఈ సిటీస్‌లో కొంతమందికేంటంటే బోర్ కొడుతూ ఉంటుంది. హ్మ్. బోర్ కొడితే పిల్లలు గనక ఎక్స్‌కర్షన్ ఎళ్తారు కదా! విహారయాత్రలకెళ్తుంటారు కదా! ఏదో నేను ఇక్కడికెళ్ళాలి, అక్కడికెళ్ళాలని ఈ విహారయాత్రలకు వెళ్ళేటప్పుడు పిల్లలు ఆనందంగా స్కూల్స్ బోర్ కొట్టిందనుకోండి, ఇంట్లో బోర్ కొడుతుంది కదా కొంతమందికి. హోమ్ సిక్ అంటారు. అంటే హోమ్ సిక్‌లో ఏదైనా బోర్ కొట్టి లేదా తల్లిదండ్రులను చూడాలని వాళ్ళేం చేస్తారంటే ఇంట్లో ఉన్న వ్యక్తులు కూడా అక్కడికెళ్దాం మమ్మీ, ఇక్కడికెళ్దాం డాడీ అంటుంటారు. అన్నప్పుడు వాళ్ళకేందంటే వాతావరణం చేంజ్ కావాలి. హ్మ్. ప్రజలు కూడా ఏమవుతున్నారంటే దైవ దర్శనానికెళ్ళటం భక్త్యా? భయమా? హ్మ్. అంటే భయంతో కూడిన భక్త్యా? హ్మ్. అంటే భక్తి కంటే కూడా భయంతో వెళ్ళేవాళ్ళొకళ్ళు. హ్మ్. ఈ ఇక్కడి నుంచి మనం ఒక తిరుపతో, శ్రీశైలం, హైదరాబాద్ నుంచి వెళ్ళామనుకో, అక్కడక్కడ భోజనం చేయొచ్చు. వెజిటబుల్ బిర్యానీ తినొచ్చు. హ్మ్. వాళ్ళతో మాట్లాడొచ్చు. స్టైల్‌గా చూపించుకోవచ్చు. స్టైల్‌గా ఆ! చూపించుకోవచ్చు. ప్లస్ ఏదో ఇంకా భయాన్ని ఆ దేవుడి మీద వదిలేస్తే హ్యాపీగా మాకు మంచి జరుగుతుందని భక్తితో వెళ్ళట్లేదు చాలామంది కూడా. భయం. భయంతో వెళ్తున్నారు. అక్కడక్కడ తిండి తినటానికి కూడా వెళ్తున్నారు. ఆ! ఇంట్లో బోర్ కొట్టి ఇంట్లో టేస్ట్ ఇంట్లో టేస్ట్ వేరని అబ్బా! భార్య ఇదే చేస్తుందని అనుకోని అలాంటి వెళ్ళేవాళ్ళు కూడా ఉన్నారు. నిజంగానే ఉన్నారు గురూజీ. కరెక్టే నిజమే. అది. అంతే అది అది నిజం కరెక్ట్ అది. ఎగ్జాక్ట్‌లీ. అలా వెళ్ళేవాళ్ళు వ్యక్తులున్నారు. చిన్న పిల్లలు వేరు. చిన్న హ్మ్. పిల్లలకేందంటే పాపం చదువుకొని ఉండటం వాళ్ళు వేరు. హ్మ్. వాళ్ళు ఏదన్నా ఇప్పుడు మన 'రామోజీ ఫిల్మ్ సిటీనో' ఏదో ఒకటి చూసుకుంటారాళ్ళు. ఆ పిల్లలు వేరు. వాళ్ళు వేరు. వాళ్ళేదో జెయింట్ వీల్ అని రకరకాల ఎగ్జిబిషన్ అని వాళ్ళెళ్ళటం వేరు. పెద్దవాళ్ళు కూడా భక్తి కొన్ని ఆ క్షేత్రాలకు వెళ్ళటం, సామూహికంగా పూజలు చేయటం, ఏదో తక్కువ ఖరీదు అయిపోతుందని అనుకోవటం. గురువుగారు చేసామండి బ్రహ్మాండంగా దీనికెళ్ళామండి కాలసర్ప దోషానికి, నాసికాత్రయమో అవన్నీ ఎళ్ళొచ్చామని చెప్పడం. అసలు కాలసర్ప దోషానికి 25 నిమిషాల సంకల్పమే ఉంటదది. హ్మ్. సామూహికంగా చేయకూడదది. ఏదో కరెక్టే. కంటి తడుపు చర్యనే గాని స్పెషల్‌గా జాతకాన్ని చూసి నిజంగా ఉందా లేదో చూసుకునే హాఫ్ కాలసర్ప ఎన్ దోషం అవర్ నివారణ చేస్తారు. చేయాలి. లేకపోతే చేయకపోయినా మంచిదే. హ్మ్. చేస్తే కరెక్ట్ పద్ధతిలో శాస్త్రీయ పద్ధతిలో చేయాలి. లేకపోతే ఒక వ్యక్తి ఇప్పుడు ఓ డాక్టర్ ఉంటాడు. ఆపరేషన్ చేస్తుంటాడు బెడ్ మీద పడుకోబెట్టి. ఈ పొట్ట కోసి, ఆ పొట్ట కోసి అలా కోస్తూ ఏం తెలుస్తుంది? ఒక అర్చకుడికి, ఓ పురోహితుడికి ఆ వ్యక్తిని కూర్చోబెట్టి ఒక్కళ్ళకి చేస్తేనే ఆయన ఏకాగ్రత అనేది ఉంటుంది. 10 మందికి చేస్తున్నామనుకో తెలియదు. హ్మ్. అలా ఉంటుంది. చేయలేకపోతాడు. హ్మ్. ఎందుకంటే అంత కాన్సంట్రేషన్ సామూహిక వివాహాలు గాని, సామూహిక ఉపనయనాలు గాని, సామూహిక పూజలు గాని అంత కాన్సంట్రేషన్‌తో చేయలేరు. ఒక జాతకాన్ని అనాలిసిస్ చేసి, ఆ జాతకంలో ఉండే గ్రహాలను విశదీకరించి, ఏమేం చేస్తున్నాం రోజు అనేది ఒకళ్ళ మీద కాన్సంట్రేషన్ చేస్తారు గానీ, అందరి మీద కాన్సంట్రేషన్ జరగదు. ఏ గోత్రం ఎవరికి చెప్తామో తెలీదు. ఏ ఏ ఇంటి పేరు ఏం చెప్తామో తెలీదు. ఎవరి పేర్లు ఎవడికి అందుతాయో తెలీదు. అందువల్ల ఏదైనా కాలసర్ప దోషానికి స్పెషల్‌గా చేసుకుంటే చాలా మంచిగా జరిగే అవకాశం ఉంది. అందువల్లే నేను కాలసర్ప యోగ చంద్రిక అనేది రాశా. దానిలో పెద్ద సంకల్పం ఉంటుంది. ప్లస్ పూజా విధానం దగ్గర నుంచి కూడా ప్రతీది కూడా జాతకాన్ని అనుసరించి మనం ముందుకెళ్తే పర్ఫెక్ట్ రిజల్ట్స్ వస్తాయి. అవును. లేకపోతే అది అనవసరం మీ డబ్బులు ఖర్చు పెట్టడం. అవును. దండగ తప్పితే ఏమి లేదక్కడ. ఆ విషయాన్ని క్లియర్‌గా తెలుసుకోవాలి ఈళ్ళు కూడా. గురుగారు కాలసర్ప దోషానికి సంబంధించి కొన్ని దగ్గరలలో పూజలు చేయిస్తూ ఉంటారు. పూజలు చేయించేటప్పుడు అర్చకులు తల్లిదండ్రులు మాత్రమే చేయించాలి కాలసర్ప దోషానికి సంబంధించి అంటారు. అంటే నిజమేనా గురూజీ?
కాలసర్పదోషానికి ఏదైతే తల్లిదండ్రులు అనేది కాదు ఇక్కడ. హ్మ్. పిల్లలు ఒక అబ్బాయి ఉంటాడు. ఆ అబ్బాయిని ఇప్పుడు హోమం చేయటానికి తల్లిదండ్రులు కూర్చోవాలి. హ్మ్. అయితే ఏమిటి అనంటే కాలసర్పయోగం అభిషేకానికి ఉందనుకోండి, హ్మ్. దానికి 9 శివలింగాలతో అభిషేకం ఉంటుంది. హ్మ్. సర్పసూక్త, పాశుపతాస్త్ర రుద్రాభిషేకం. మిగతా గ్రహాలు కూడా బాగాలేదని చూడాలి. నవనాగమండలం, ద్వాదశ నాగమండలం, అష్టనాగమండలాలు ఉంటాయి దాని యొక్క. ఆ పద్ధతిలో చేసినప్పుడు ఏందంటే, ఈ వ్యక్తికి ఎవరైతే ఒక అబ్బాయికి గాని, అమ్మాయికి గాని పెళ్లి కాలేదు. వాళ్ళు కాలసర్పదోష నివారణ చేయాలి. అప్పుడు తల్లిదండ్రులు కూర్చొని చేసుకోవచ్చు. ఆ అబ్బాయికి పెళ్ళయింది. పెళ్ళైన తర్వాత భార్యాభర్తలు ఇద్దరు కూర్చొని చేయొచ్చు. చిన్న పిల్లలుంటారు. తల్లిదండ్రులు కూర్చొని ఆ వ్యక్తి అవసరమే, తల్లిదండ్రులు అవసరమే. ఒకవేళ తండ్రి లేడు. ఆ అబ్బాయి చేసుకోవచ్చు. తప్పు లేదు. ఓకే. అది ఇక్కడ హోమానికి ఏమిటంటే తల్లిదండ్రులు కూర్చోవాలనే ఇది మాత్రమే. కానీ కాలసర్పదోషం నివారణకి ఎవరైనా ఒక వ్యక్తి చేసుకోవచ్చు ఈ పూజలన్నిటి కూడా. ఓకే. హోమానికి మాత్రమే పేరెంట్స్ ఉండాలని చెప్పబడింది. అది ఒకవేళ లేని స్థితిలో ఈ అబ్బాయి చేసుకుంటే తప్పేమీ లేదు. దానిలో తప్పు లేని ఎందుకంటే తల్లిదండ్రులు కొంతమందికి అందరికీ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఒకవేళ తల్లి ఉండొచ్చు, తండ్రి లేకపోవచ్చు. తండ్రి ఉండి తల్లి లేకపోవచ్చు. హ్మ్. అలా చేసుకోవటంలో తప్పేమీ లేదు. దానికి చేసుకోవచ్చు. ధన్యవాదాలు. నమస్కారం. పదాలు తెలియని పెదవులకు అమృత వాక్యం అమ్మ. సంతానలేమి సమస్యతో బాధపడుతున్న ప్రతి స్త్రీమూర్తి బాధను మేము అర్థం చేసుకోగలం. 49 వరల్డ్ బెస్ట్ ఎంబ్రియాలజీ ల్యాబ్ మరియు జిల్ట్రిక్స్ అలారం సిస్టాన్ని మొట్టమొదటిసారిగా ఏపీ మరియు తెలంగాణలో ఈ నెల 9న ప్రముఖ సినీ నటి స్నేహ, స్పెయిన్ దేశానికి చెందిన ఇంటర్నేషనల్ సీనియర్ ఎంబ్రియాలజిస్ట్ జేవియర్ హెరెరర్ గారు ప్రారంభించారు. ఈ శుభతరుణంలో రక్త పరీక్షలు, ఏఎంహెచ్ టెస్ట్, ఆర్బీఎస్, సెమెన్ అనాలిసిస్, అల్ట్రాసౌండ్ స్కాన్, ఫోలికల్ స్కాన్ ఈ నెల 31 వరకు ఉచితంగా అందిస్తుంది. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం.